ఇది 150 ఫీట్ల రోడ్డు ఇటువైపు మన మళ్ళీ 150 ఫీట్ల నుంచి రోడ్ నుంచి ఇది 66 ఫీట్ల రోడ్డు మన ప్లాట్ అదే అక్కడ చూసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ 3. ఈరోజు మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మన ముందు ప్రైమ్ లొకేషన్ నాదర్గుల్లో ఉన్నాము. అది ఇక్కడ బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్ సర్కిల్. ఇది నాదర్గుల్ గవర్నమెంట్ స్కూలు. ఈ గవర్నమెంట్ స్కూల్ పక్కనే మనకి 240 గజాల ప్లాట్లు వచ్చాయి, 4 ప్లాట్లు వచ్చాయి. మొత్తం 960 గజాల ప్లాటు. డాక్యుమెంట్ పరంగా సపరేట్గా ఉంటుంది. అందులో మీకు కనుక చూసుకుంటే 240 గజాల ప్లాట్ ఉంది, 350 గజాల ప్లాట్ ఉంది, 133 గజాల ప్లాట్ ఉంది. మొత్తం 960 గజాలు. ఏ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంట్ సపరేట్గా ఉంటుంది. అయితే ఇది 150 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్కి రెండో బిట్టే. 66 ఫీట్ల రోడ్కి ఆనుకొని, ఇది పెద్ద రోడ్డు, 150 ఫీట్ల రోడ్కి ఆనుకొని 66 ఫీట్ల రోడ్డు ఉంటుంది. దాని పక్కనే మనకి ప్లాట్ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొదట చెప్తున్నాను, రేట్ వచ్చేసి 48,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీది. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. అండ్ 48,000 రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ప్రాపర్టీ దగ్గర ఉండి చూపిస్తూ మాట్లాడతాను. పూర్తి వీడియో చూసేటప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. కమాన్, స్టే ట్యూన్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు 240 గజాల ప్లాట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్న అంబిషియస్గా ఉన్న కస్టమరు ఒక్కసారి మీరు స్వయంగా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి. 240 గజాల ఈ ప్రాపర్టీ మొత్తం డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే 36 విడ్త్, 60 లెంత్తో ఉంటుంది. టోటల్ 240 స్క్వేర్ యార్డ్స్ చొప్పున ఒక్క ప్లాట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి మొత్తం టోటల్ 4 ప్లాట్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇటు నుంచి వరుసగా 4 ప్లాట్లు మనకి రైట్ నౌ అమ్మకానికి, ఫస్ట్ సేల్ అమ్మకానికి ఉన్నాయి. మొత్తము ఈ 4 ప్లాట్లు కలిపితే కనుక మొత్తం 960 గజాలు ఉంటుంది. ఏ ప్రాపర్టీకి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ సపరేట్గా ఉంటుంది. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా బిల్డర్ సొంతంగా ఇక్కడ అంటే ఇల్లులు కట్టి కన్స్ట్రక్షన్ చేసి అమ్మాలనుకున్న మంచి డిమాండ్ ఉన్న లొకేషన్. ఇప్పుడు లొకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ మన హైదరాబాద్ నాదర్గుల్ MVSR కాలేజ్ నుండి టువర్డ్స్ నాదర్గుల్ వచ్చిన వెంటనే నాదర్గుల్ టౌన్కి, నాదర్గుల్ మొత్తం అన్ని ఇల్లుల మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది. నాదర్గుల్ చూసుకుంటే మన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పక్కనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. నాదర్గుల్లో మీకు అంటే పెద్ద రోడ్ 150 ఫీట్ రోడ్కి చూసుకున్నట్లయితే మనకి 66 ఫీట్ రోడ్ అటాచ్ అవుతుంది. అది విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్డు. మళ్ళీ డైరెక్ట్ టువర్డ్స్ గుర్రంగూడ నుండి మీకు మళ్ళీ చూసుకుంటే తుర్కేయంజాల్ మన్నెగూడ వైపు ఒకవైపు వెళ్ళిపోతాము. మళ్ళీ సిటీకి అంటే చూసుకుంటే ఎల్బీ నగర్ వైపు, అస్తినాపురం, తర్వాత బిఎన్ రెడ్డి, అస్తినాపురం, ఎల్బీ నగర్, సాగరింగ్ రోడ్ వైపు మనం మళ్ళీ అటు వెళ్ళిపోతాం. అంటే ఇది మెయిన్ కనెక్టివిటీ రోడ్, 66 ఫీట్ రోడ్ మన ఈ గవర్నమెంట్ స్కూల్ పక్కన రోడే. ఇప్పుడు మనం ఉన్న ప్లాట్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాటు. ఈ ప్లాట్తో పాటు మధ్యలో ప్లాట్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్గా. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్టే ఈ ప్రాపర్టీకి ఈ రోడ్డు, ఇది 25 ఫీట్ రోడ్డు, ఇది కూడా 25 ఫీట్ రోడే. మన ఈ అంటే ఈ 240 గజాల ప్రాపర్టీ ముందు కూడా 25 ఫీట్ రోడే. అండ్ మళ్ళీ అటు కూడా చూసుకోవచ్చు, ఆ బస్సు వెళ్తుంది కదా, ఆర్టీసీ బస్సు, ఇది కూడా 25 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి చూడండి ఒక 50 మీటర్స్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్. అది మెయిన్ రోడ్ 150 ఫీట్ రోడ్. డైరెక్ట్ ఆదిబట్ల TCSకి వెళ్ళే రోడ్. అది డైరెక్ట్ అవుటర్ వైపు వెళ్ళిపోతాం. మన ఎగ్జిట్ 13, 14 వైపు మనము మళ్ళీ తుక్కుగూడ ఆట వెళ్ళిపోయే రోడ్ అనమాట. అయితే మీకు ఇప్పుడు ఈ ప్లాట్ దగ్గర నుంచి ఆ స్కూలు మళ్ళీ మెయిన్ రోడ్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూడండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మన డాక్యుమెంట్ రికార్డు కూడా తెప్పియడం జరిగింది ఓనర్ దగ్గర నుంచి. ఇది 25 ఇయర్స్ కింద చేసిన లేఅవుట్, చిన్న లేఅవుట్. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను మీకు. ఇది 25 ఇయర్స్ కింద చేసిన లేఅవుట్. అయితే ఇప్పుడు మనం ఉన్నది మాత్రము ఈ ప్లాట్ పొజిషన్ దగ్గర ఉన్నాము. ఇది ఆ ప్లాట్ నెంబర్ 6, 5, 4, 3 ఈ 4 ప్లాట్లు రైట్ నౌ అమ్మకానికి ఉన్నాయి. మొత్తం 960 ప్లాట్లు. ఈ అన్ని సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ 240 స్క్వేర్ యార్డ్స్, ఇది ప్లాట్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 4, ప్లాట్ నెంబర్ 5, ప్లాట్ నెంబర్ 6 అన్ని 240 స్క్వేర్ యార్డ్స్ చొప్పున మొత్తం ఈ అన్ని 4 ప్లాట్లు కలిపితే 960 గజాలు. అయితే ఇప్పుడు మనము సౌత్ వెస్ట్ కార్నర్ దగ్గర ఉన్నాము. రెండు వైపులో 25 ఫీట్ రోడ్ చూసుకోవచ్చు. సేమ్ 36x60 డైమెన్షన్తో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మొత్తం కంప్లీట్ దీనికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్ అన్నీ ఉన్నాయి. మొత్తం 25 ఇయర్స్ సంబంధించిన ల్యాండ్ రికార్డ్ ఉంది. అంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన
పహానీస్ కూడా అన్నీ మీకు ఓనర్ గారు ఇచ్చేస్తారు. మీరు కూడా కావాలనుకుంటే లీగల్ ఒపీనియన్కి వెళ్ళి ప్రాపర్టీ తీసుకోవచ్చు. అయితే గజానికి చెప్తున్నాను ఫ్రెండ్స్, 48,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరిగింది. నేను మీకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ చూపించడం జరుగుతుంది. జస్ట్ మీకు రఫ్ డాక్యుమెంటేషన్ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి. మీరు కూడా ఒరిజినల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్టీ తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇవన్నీ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డైమెన్షన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 36-60 డైమెన్షన్, 240 స్క్వేర్ యార్డ్స్, ప్రాపర్టీ డైమెన్షన్ డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. నేను ఇక్కడ నుంచి కరెక్ట్ మీకు మెయిన్ రోడ్ ఎంత ఎన్ని మీటర్స్ ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ సౌత్ వెస్ట్ కార్నర్ ఈ ప్లాట్ దగ్గర నుంచి నేను రోడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అలా చూపించుకొని మళ్ళీ ఈ రోడ్డు మీదగా తీసుకొని వస్తాను మిమ్మల్ని. రండి నాతో పాటు నడుస్తూ ఉండండి. ఇప్పుడు సౌత్ వెస్ట్ కార్నరు 36 వెడ్త్, 60 లెంత్, 240 స్క్వేర్ యార్డ్స్. మన ఈ ప్రాపర్టీ వెనకాలే చూసుకుంటే అనంత కన్వెన్షన్ పెద్ద ఫంక్షన్ హాల్, అది కన్వెన్షన్ సెంటర్. దాని పక్కనే మీకు మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూలు. ఇక్కడ నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఒక 500 మీటర్స్, అంటే 1/2 కిలోమీటర్ అనుకోండి. 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ వేసుకోండి ఇక్కడ నుంచి. అంటే ఇట్లనే వెళ్ళాలి, ఏ బస్సు వెళ్ళినా ఆ స్కూల్ దగ్గరికి ఇక్కడ నుండే వెళ్ళాలి. అంటే మంచి డిమాండ్ ఉన్న లొకేషన్లో ఉంటుంది. అక్కడ 240 స్క్వేర్ యార్డ్స్తో పాటు ఇక్కడ కావాలనుకుంటే మధ్యలో 340 స్క్వేర్ యార్డ్స్ అయినా ఇస్తారు, లేదా 133 స్క్వేర్ యార్డ్స్ అయినా ఇస్తారు. అంటే మీ బడ్జెట్ ఉంటే మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇది ఓనర్ గారు డైరెక్ట్ మనకి దగ్గర ప్రాపర్టీ పొజిషన్ చూపించి మనకి ఇవన్నీ చెప్పడం జరిగింది. మీ బడ్జెట్ బట్టి తీసుకోండి. 48,000 48,000 రూపాయలు గజం కింద చెప్పడం జరిగింది. మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ కూడా చేస్తామన్నారు. క్లియర్గా లీగల్గా అన్ని క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంటేషన్తో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్డు చూసుకోవచ్చు. ఇది ఎప్పుడుదో 25 ఇయర్స్ ఎగో, అంటే 20 సంవత్సరాల కింద చేసిన చిన్న లేఅవుట్. ఇది నాదర్గుల్ మెయిన్ రోడ్కే, నాదర్గుల్ అన్ని ఇల్లులకి ఆనుకొని మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మీకు అన్ని వరుసగా ఈ ప్లాట్లు అన్నీ చూపించడం జరుగుతుంది. మీకు మంచిగా స్టోన్స్ వేసి ఉంటుంది. ప్లాట్ నెంబర్ 3, 4, 5, 6 వరుసగా 4 ప్లాట్లు మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా మనకు ప్లాట్లు వచ్చింది. ఇది ప్రాపర్టీ పొజిషను. మీకు ప్రాపర్టీ పొజిషన్ చూపించాను. ఇప్పుడు ప్లాట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర నుండి నేను మీకు రోడ్డు చూపిస్తాను. మనకి రోడ్డు 50 మీటర్లు కూడా ఉండదు. ఇది గవర్నమెంట్ స్కూలు చూడొచ్చు. ఇది గవర్నమెంట్ స్కూల్, నాదర్గుల్ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చిన వెంటనే మీకు మెయిన్ రోడ్ నుండి చూస్తే ఈ ప్లాట్ కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ప్లాట్, 960 గజాలు. అంటే ఏ ప్లాట్కి ఆ ప్లాట్ డాక్యుమెంట్ సపరేట్గా ఉంది. బిల్డర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఇల్లులు కట్టి అమ్మొచ్చు. ఇక్కడ ఒక ఇల్లు G+1 కట్టిన ఇల్లులు అయితే 1 కోటి, అంటే 130 గజాల నుంచి 150 గజాల ఉన్న అంటే ఇల్లులు కట్టిన బిల్డర్స్ 1,20,00,000 నుంచి 1,40,00,000, 1,50,00,000 మధ్యలో అమ్ముతున్నారు G+1 ఇండిపెండెంట్ ఇల్లు అయితే. అదే మనము సొంతంగా ప్రాపర్టీ తీసుకొని ఇల్లు కట్టాలనుకుంటే మనకి అంటే బడ్జెట్కి ఒక 15-20 లక్షల డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే మీరు అర్థం చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ స్కూలు. ఇది 66 ఫీట్ రోడ్డు. అటు చూడొచ్చు, మీకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడే పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. ఇలా రండి. ఇది 66 ఫీట్ రోడ్డు. విలేజ్ టు విలేజ్, అంటే అంతకుముందు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్డు ఇప్పుడు అంతా GHMCలో కలిసిపోయింది. నాదర్గుల్ లొకేషన్ కూడా ఇప్పుడు GHMCలో మనకి విలీనం అయిపోయింది కాబట్టి మనకి ఇంకా అంటే మంచి గ్రోత్ కారిడార్లోనే ఉందని అనుకోవచ్చు. ఇంకోటి ఆదిబట్ల TCSకి దగ్గరగా మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఒకవైపు ఎగ్జిట్ 12, 13, 14కి దగ్గరగా ఉంటాము. అండ్ తుర్కయంజాల్, ఇంజాపూర్, మన్నెగూడకి చాలా దగ్గరగా ఉంటాము. అండ్ ఎల్బీనగర్కి కూడా చాలా దగ్గరగా ఉంటాం. ఇది 150 ఫీట్ల రోడ్డు ఇటువైపు. మళ్ళీ 150 ఫీట్ల నుంచి రోడ్ నుంచి ఇది 66 ఫీట్ల రోడ్డు. మన ప్లాట్ అదే, అక్కడ చూసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ 3, 4, 5, 6 మొత్తం 960 గజాలు. ఒక్కసారి నేను మీకు రోడ్డు చూపించి మళ్ళీ మీకు మన ప్లాట్ పొజిషన్ చూపిస్తాను. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎందుకు చెప్తున్నామంటే ఇది స్థిరాస్తికి సంబంధించిన విషయం కాబట్టి మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు రోడ్డు విస్తీర్ణం ఇవన్నీ తెలుసుకోవాలి. మెయిన్ రోడ్కి దగ్గర మంచి రోడ్కి ప్రాపర్టీ అడుగుతున్నందుకు
చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది మీ ముందుకు. ఒకసారి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాము. అయితే గజం వచ్చేసి 48,000 రూపీస్ కింద ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి. డైరెక్ట్ లొకేషన్ పిన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు. ఇది 150 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి మనకి అటువైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనము అక్కడ గవర్నమెంట్ స్కూల్ పక్క నుంచి ఈ 150 ఫీట్ల రోడ్డు మీదుగా ఇట్లా వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 150 ఫీట్ రోడ్కి మళ్ళీ అది 66 ఫీట్ రోడ్ కాక ఇది మళ్ళీ 25 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి కరెక్ట్ 50 మీటర్లు కూడా ఉండదు. మన ప్లాట్ పక్కన కూడా ఇండిపెండెంట్ ఇల్లు చూసుకోవచ్చు. దాని వెనకాల అనంత కన్వెన్షన్ హాల్ చూసుకోవచ్చు. అంటే మన ప్రాపర్టీ వెనకాల చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, చిన్న బిట్ అది నైబర్ ల్యాండ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్లాట్స్ 25 ఇయర్స్ కింద చేసిన చిన్న లేఅవుట్. ఇవన్నీ కమర్షియల్ ప్లాట్ కింద చేశారు. రోడ్కి రెండవ బిట్టే మన యొక్క ప్రాపర్టీ ఉంటుంది. నాదర్గుల్లో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఒకసారి రండి. సొంతంగా మీరు దగ్గరుండి ఇల్లు కట్టించుకోవాలనుకున్న వాళ్ళకి 100% సూటబుల్గా ఉంటుంది. అండ్ ఫర్దర్ ఫ్యూచర్లో మీకు మంచి రెంటల్ ఇన్కమ్ కూడా ఇచ్చే ప్రాపర్టీ అవుతుంది. రండి ఫ్రెండ్స్, కమాన్ కంక్లూడ్ చేద్దాం వీడియోని. అంటే మొత్తం 4 ప్లాట్లు ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు వివరంగా అన్నీ చూపిస్తూ ప్రాపర్టీ డైమెన్షన్ డీటెయిల్స్ కూడా చూపిస్తూ మాట్లాడటం జరిగింది. బస్ స్టాప్కి దగ్గరగా మనకి ప్రాపర్టీ ఉంటుంది. అయితే ప్రాపర్టీని కంక్లూడ్ చేస్తున్నాను. గజానికి 48,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఈ 48,000 అనేది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సిఎంఆర్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వంశీధర్ స్కూలు అండ్ మెయిన్ రోడ్కి కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్కూల్స్, ప్లే స్కూల్స్ అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు, మళ్ళీ చూసుకుంటే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చాలా పెద్ద కాలేజీలు, పెద్ద స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే రెంటల్ ఇన్కమ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. మీరు సొంతంగా ఇల్లు కట్టుకొని రెంటల్ పర్పస్ వచ్చేటట్టు కట్టినా కూడా రెంటల్ ఇన్కమ్ మంచి ఇన్కమ్ వస్తుంది ఫర్దర్ ఫ్యూచర్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆదిబట్ల టీసీఎస్కి చాలా దగ్గరగా ఉంది. ఈ కారిడార్ అంటే ఈ లొకేషన్ అంతా మంచి హైట్స్లో వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇది హై ప్రయారిటీ కింద చూసి ఒక్కసారి మీ సొంతంగా దగ్గరుండి చూసుకొని స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. వీడియో చూసి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.